హరిశ్చంద్ర ఘాట్ కాడి నుంచి స్టార్ట్ చేస్తే మనం అలా 84 ఘాట్లు చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఓన్లీ గంగా హారతి మాత్రమే బోట్ నుంచి చూసే విధంగా అయితే మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. సో అక్కడ పిండ ప్రదానం చేస్తారు. అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. 150 రూపీస్ కి ఇది వర్తా అంటే వర్త్ అని చెప్పాలి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మళ్ళీ శివహారి. ఈ రోజు మనం అయితే కాశీలో ఉన్న ఘాటీలు అంటే 84 ఘాటీలు వరుసగా ఉంటాయి. అవన్నీ కూడా మనం బోట్ లో వెళ్ళి చూసేద్దామయ్యా. ముందుగా చెప్పుకోవాల్సిన ఘాట్ అయితే అస్సీ ఘాట్. యాత్రికులు ఎక్కువగా వచ్చే ప్రదేశం కూడా ఈ ఘాటే. అలాగే ఉదయం గంగా హారతి, యోగా కార్యక్రమాలకి ఇది బాగా ఫేమస్. నెక్స్ట్ మనకి దశస్మేర్ ఘాట్, ప్రతిరోజు సాయంత్రం గంగా హారతి ఇస్తారు. సో ఈ ఘాట్ కూడా చాలా ఫేమస్. నెక్స్ట్ మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్ అయితే హిందువులు అత్యంత పవిత్రంగా భావించే శ్మశానం, అంటే దహన సంస్కారాలకి ఇది ఫేమస్. నెక్స్ట్ హరిశ్చంద్ర ఘాట్, ఇది కూడా దహన సంస్కారాలకి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ కేదార్ ఘాట్, కేదారేశ్వర ఆలయానికి ఇది ప్రసిద్ధి. నెక్స్ట్ పంచ గంగ ఘాట్, 5 నదులు ఒకే చోట కలిసే ప్రదేశంగా భావిస్తారు. నెక్స్ట్ తులసి ఘాటు, రాజఘాటు, ఇలా చెప్పుకుని పోతే మొత్తం ఇలా లైన్ గా 84 ఘాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఘాటు ఒక్కొక్క దానికి ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ నుంచి బోట్ల నుంచి మొత్తం మీకు అలా చూపిస్తా, చూసేయండి. యాక్చువల్ గా ఈ బోటు ప్రయాణం అన్నది హరిశ్చంద్ర ఘాట్ కాడి నుంచి స్టార్ట్ చేస్తే మనం అలా 84 ఘాట్లు చూసుకుంటూ వెళ్ళొచ్చు. అలా బోట్లు వెళ్ళాలంటే ప్రైస్ అయితే ఎక్కువ చెప్తారు. సో మనం బేరం ఆడుకుని వెళ్ళాలి, గ్రూపులుగా వెళ్తే బెటర్. ప్రస్తుతానికి అయితే 150 రూపాయలు పడి ఇలా లైన్ గా 84 ఘాట్లు చూపించారు. ఇలా తీసుకెళ్లి తిప్పి మనం ఎక్కడైతే ఎక్కువ అక్కడే డ్రాప్ చేస్తారు. లేదంటే గంగా హారతి ఇచ్చే టైం కి దశస్మర్ ఘాట్ దగ్గర దింపేస్తారు. ఇలా 84 ఘాట్లు చూడడానికి కాకుండా ఓన్లీ గంగా హారతి మాత్రమే బోట్ నుంచి చూసే విధంగా అయితే మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు. బోట్ లో కూర్చుని చూడొచ్చు. లేదు ఇలా ఘాటీలన్నీ తిరగాలి అంటే మినిమం 150-200, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. మీకు కనిపిస్తుంది చూస్తారా, ఇసుక కింద ఒక గట్లా ఉంది. సో అక్కడ పిండ ప్రదానం చేస్తారు. అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ కూడా 100 రూపాయలు తీసుకుంటారు అనమాట, ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్ళడానికి. ₹150 కి ఇది వర్తా అంటే వర్త్ అని చెప్పాలి. ఫీలింగ్ అయితే మామూలుగా లేదు మా, సూపర్ అన్నమాట. నేను ఎప్పుడు టీవీలో సినిమాలు చూసాను, కానీ ఇప్పుడు రియల్ గా అలా చూస్తుంటే ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంది.
మీకు కనిపిస్తుంది చూసారా, ఇది మణికర్ణిక ఘాట్. సో ఈ మణికర్ణిక ఘాట్ కోసం ఒక వీడియో అయితే చేశాను, చూసేయండి. సో మేమైతే ఇక్కడ దిగిపోతున్నాం. ఇక్కడే గంగా హారతి ఇస్తారు. టైం అయితే ఇప్పుడు 5:30 అయింది. ఇంకొక గంటన్నరలో అయితే గంగా హారతి ఇస్తారు. సో అది కూడా మన ఛానల్లో పెట్టాను, చూసాను మాయా. కాశీయాత్రకు సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. నెక్స్ట్ లైక్ కొట్టగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.